సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కర్ణాటకలో మరో పరువు హత్య. ప్రేమించిన పాపానికి పసి ప్రాణం బలైపోయింది. వేరే కులం వాడిని ప్రేమించిందని కూతుర్ని గొంతు నులిమి చంపాడు తండ్రి. పురుగుల మందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఫోరెన్సిక్ నివేదికతో అసలు నిజం వెలుగులోకొచ్చింది. కూతురు మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేశారు. దారుణానికి పాల్పడిన తండ్రిని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కులం, మతం, పరువు అనే గోడలు ప్రేమను చంపేస్తున్నాయి. పరువు కోసం మనుషులు ఎంతకన్నా తెగిస్తున్నారు. పరువు కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని, కన్న బిడ్డలను కూడా చంపడానికి వెనకాటం లేదు. కర్ణాటకలో ఇలాంటి ఘోరమే జరిగింది. తమ కులం కాని వాణ్ణి ప్రేమించిందని కన్న తండ్రే యమరూపం దాల్చాడు. తన కూతుర్ని దారుణంగా హత్య చేయించాడు. ప్రేమించిన పాపానికి పసి ప్రాణం బలైపోయింది. కర్ణాటకలోని కలబుర్గి జిల్లా మెలకుంద గ్రామంలో జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శంకర్ అనే వ్యక్తికి 5 కుమార్తెలున్నారు. ఆయన చిన్న కూతురు కవిత వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. కన్న కూతురు వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించడం ఆ తండ్రి శంకర్కి ఏమాత్రం నచ్చలేదు. కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందనే భయం, అదుపు తప్పిన కోపం శంకర్ను మనిషిగా లేకుండా చేసింది. కుటుంబ పరువు పోతుందని, మిగతా కుమార్తెల పెళ్లిళ్ళు ఆగిపోతాయని ఆందోళనలో ఉన్న శంకర్ ఎలాగైనా కవితను ఆ ప్రేమ నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నించాడు. బంధువుల సాయం కూడా తీసుకున్నాడు. కానీ కవిత మాత్రం తన నిర్ణయం అయితే అసలు మార్చుకోలేదు. తన ప్రేమను వదులుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన శంకర్ కన్న కూతుర్ని గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె నోట్లో పురుగుల మందు పోసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు కుటుంబ సభ్యులు. గ్రామస్తులు కూడా ఇది ఆత్మహత్య అని నమ్మారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా జరిపారు. కానీ ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి దర్యాప్తును మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ నివేదిక ఇది ఆత్మహత్య కాదని హత్య అని తేల్చింది. దీంతో పోలీసులు శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం మొత్తం బయటపడింది. తాను తన కూతుర్ని హత్య చేసినట్లు కూడా ఆ తండ్రి శంకర్ అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు శంకర్ను అరెస్టు చేయడం జరిగింది. హత్య, సాక్షులను తారుమారు చేసిన కేసులు అతడిపై కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో శంకర్తో పాటు మరో 2 బంధువులకు కూడా ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోందని, వారు కూడా దోషులుగా తేలితే వారిని కూడా అరెస్టు చేస్తామని కూడా కలబుర్గి కమిషనర్ అంటున్నారు. ఏదేమైనా ఒక తండ్రి పరువు కోసమో, ఆస్తి కోసమో సొంత కూతురి ప్రాణాలను బలి తీసుకోవడం అత్యంత దారుణమైన విషయం. ఇలాంటి ఘటనలు సమాజంలో విలువలు ఎలా దిగజారిపోతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. డబ్బు, పరువు మనుషులను రాక్షసులుగా మార్చేస్తున్నాయి అని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.